ఎక్కడ కానీ షార్ట్ కట్టో లేదంటే ఒక స్టెప్ మిస్ అవుతాం జరగలేదు. ఎస్, 148 రోజుల్లో పూర్తి చేశాం. బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇది మన ప్రభుత్వమే, ప్రజాప్రభుత్వమే చేసింది అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎక్కడ ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా ఆస్పిరెంట్స్కి, అభ్యర్థులకి అనేక సార్లు అవకాశం కూడా ఇచ్చాం అధ్యక్ష. సో ఫీడ్బ్యాక్ తీసుకునేదానికి అధ్యక్ష ఇక్కడ కొంచెం ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అధ్యక్ష, అది స్పోర్ట్స్ కోటా గురించి అనేక ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తుంది అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే టీమ్ 11 ఆరోపణలు చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు చూస్తే అధ్యక్ష, నేను స్పీచ్ ప్రారంభించే ముందు చెప్పాను అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవీయ గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది ఆ అపోహ ఉంది, దాన్ని ఎట్లో గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను అయితే, ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్కి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్రా జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్రా జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ అవర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. సో స్పోర్ట్స్ కోటా కూడా చాలా పారదర్శకంగా నిర్వహించారు అధ్యక్ష. అంతేకాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయం, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా శాప్ ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక 1 నెల రోజుల పాటు వేరియస్ లెవెల్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పకడ్బందీగా చేసిన తర్వాతనే స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇదేదో ఆషామాషిగా ఇచ్చింది కాదు, కావాలని ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అధ్యక్ష. ఏదో కూనా రవి గారు చైర్మన్ ఆఫ్ సమ్ అథారిటీయో, లేదంటే ఎంపీ భరత్ గారు ఆనరీ చైర్మన్ సమ్ అథారిటీనో, లేదంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఒక ఎంపీ గారు సెక్రటరీ అనో, వాళ్ళు ఏదో సర్టిఫికేట్లు ఇచ్చేసారు దానికి వీళ్ళు ఓకే అన్నారంటే ఆధారాలు తీసుకురండి, ప్రూవ్ ఇట్. ఎక్కడ ఆధారాలు లేవు. చాలా పారదర్శకంగా శాప్ ఆధారంలో పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము చేశాం. కానీ మొత్తం ప్రక్రియ పూర్తయి ట్రైనింగ్ అయిన సుమారుగా సంవత్సరం తర్వాత ఇప్పుడు వచ్చి శాప్లో ఏదో జరిగిపోయిందని ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. సో శాప్ ఆధ్వర్యంలో కూడా ఈ స్పోర్ట్స్ డిఎస్సి కోట కూడా పక్కడబందీగా మేము నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆరోపణలు వచ్చినప్పుడు గౌరవ సభ్యులకి ఒక మంత్రిగా నేను సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అధ్యక్ష. ఇది గౌరవ సభ్యుల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. మొదటి ఆరోపణ అధ్యక్ష, ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ అధ్యక్ష. ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్.
అండ్ కోర్టు కూడా ఈ విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే 148 రోజులు మనం డిఎస్సి పూర్తి చేయాలి లక్ష్యం పెట్టుకున్నాం, దానివల్ల ఇది చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే హెడ్ ఒక వ్యక్తి అయ్యారు, కానీ కింద 50 మంది పనిచేశారు అధ్యక్ష. ఈ ప్రక్రియలో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళి అహర్నిశలు కష్టపడి తీసుకొచ్చి పూర్తి చేశారు అధ్యక్ష ఈ ప్రక్రియ. సో అది మొదటి ఆరోపణ అధ్యక్ష. రెండో ఆరోపణ అధ్యక్ష ప్రత్యేకంగా చూస్తే ఒక్క ఉద్యోగస్తుడు ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడో అతను క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఉన్నాడు, అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వాళ్ళు ఆరోపణ చేశారు అధ్యక్ష. అధ్యక్ష అంతేకాకుండా అతను లాగిన్ బ్లాక్ చేశారు అని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎస్సీఆర్టీ గవర్నమెంట్ ఎంప్లాయీసే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తాం జరిగింది, నంబర్ 1. నంబర్ 2, అతనికి కాల్ లెటర్ వెళ్ళింది, అతని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతను రాలేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఆటోమేటిక్లీ ఆర్ డిస్క్వాలిఫైడ్. నంబర్ 3, ఆల్రెడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరున్నా కూడా వేరే ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. ఈ వ్యక్తి ఆ పర్మిషన్ తీసుకోలేదు, దేర్ ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం, చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2వ అలిగేషన్. 3వ అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ ఎస్ఎంఎస్ పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం, వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ, అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం, వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ చేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రమైనది ఏంటంటే, గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే,